నా లైఫ్ టైంలో నేను చేసిన అత్యంత ప్రాముఖ్యమైన ప్రసంగాలలో ఇదొకటి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ sermons I preached in my whole lifetime. For example, ఒక భర్త ఉన్నాడు, ఒక భార్య ఉంది. అక్కడ న్యాయ విధులు ఏమిటి చెప్పండి? దేవుని విధులు, దేవుడు విధించిన శాసనం భార్యాభర్తల మధ్యలో ఏంటో చెప్పండి. పురుషులారా, మీ భార్యను ప్రేమించండి. అది న్యాయం కనుకనే చెప్పాడు. స్త్రీలు మీ భర్తకు లోబడండి, మీ స్వపురుషునికి. ఎట్లా లోబడతారంటే, ప్రభువుకు మీరు ఎలా లోబడతారో అలా లోబడండి. అది కొలబద్ద, మామూలుగా కాదు. ఒక గురువుకో, ఒక తండ్రికో, ఒక అన్నయ్యకో, ఒక రాజుకో, ఎవడికో లోబడ్డట్టు కాదు. సాక్షాత్తు దేవునికే లోబడ్డట్టుగా మీరు స్త్రీలు మీ స్వపురుషులకు, మీ భర్తకు లోబడాలి. ఇది న్యాయం. దీన్ని వయోలేట్ చేస్తున్నారు ఈ మధ్య. విమెన్ డోంట్ వాంట్ టు ఒబే దేర్ హస్బెండ్స్ and men do not want to love their wives. వయోలేషన్ జరుగుతూ ఉంది, మీకు తెలుసా? అలాగా వయోలేట్ చేస్తూ ఉంటే గొప్ప గాయము జరుగుతుంది. ముందు ఎవరైతే భంగపరిచారో ఆ మనిషికే గాయం. నువ్వు పైకి ఒక కవరింగ్ ఇచ్చుకొని, నేను బాగానే ఉన్నాను, నాకేం పర్లేదు, నాకేం నష్టం లేదు అని పైకి ఒక ప్లాస్టిక్ స్మైల్ పెట్టుకొని తిరగొచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ వయోలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ యువర్ హస్బెండ్, యు ఆర్ ఎ వూండెడ్ ఉమన్. ఇఫ్ యు హ్యావ్ వయోలేటెడ్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ యువర్ వైఫ్, మై డియర్ బ్రదర్, యు ఆర్ ఎ వూండెడ్ మ్యాన్. నీ భార్య యొక్క హక్కులను నీవు భంగపరిస్తే, నువ్వు చెప్పుకోకపోవచ్చు, బయటికి కనబడకుండా దాచుకోవచ్చు, నాటకం ఆడవచ్చు. నేను బాగానే ఉన్నా, హ్యాపీగా ఉన్నాను, జోకులు వేస్తూ నవ్విస్తూ ఒక నాటకం చేయవచ్చు. ఒకడు నవ్వుచుండి నన్ను హృదయమున దుఃఖం ఉండొచ్చు. బైబిల్ చెబుతుంది. You can be happy only when you obey the justice of God. దేవుని న్యాయానికి నువ్వు లోబడ్డప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు. దేవుని న్యాయాన్ని నువ్వు భంగపరిస్తే, ఎప్పుడైతే స్త్రీ తన భర్తకు లోబడడం లేదో, దేవుని న్యాయమును భంగపరుస్తుంది. పురుషుడు ఎప్పుడైతే తన భార్యను ప్రేమించటం లేదో, అతడు దేవుని న్యాయాన్ని భంగపరుస్తున్నాడు. కొంతమంది అనుకుంటారు, నేను ఇట్లాగే చేస్తాను, ఏం చేస్తావో చేసుకో అంటే అది చాలా కాలం కొనసాగదు. నేను మగాణ్ణి, నేను ఎలాగైనా ప్రవర్తిస్తాను, అడిగే హక్కు ఆమెకు లేదు. అడిగే హక్కు భార్యకు లేకపోతే పక్కింటి ఆడదనుకుంటుందా? ఏం తెలివి తక్కువ మాట. భర్తను భార్య అడగకపోతే పక్కింటి ఆవిడ, వెనుకింటి ఆవిడ అడుగుతుందా? ఆమె జీవము అనే కృపావరములో నీతో పాలి భాగస్థురాలు. ఆమెకు ప్రాపర్ ప్లేస్ ఇవ్వాలి, రైట్ఫుల్ ప్లేస్ ఇవ్వాలి. అది న్యాయం. భార్యను గూర్చి న్యాయంగా ఆలోచించాలి. న్యాయమైన స్థానం ఆమెకు ఇవ్వాలి. ఆమెకు న్యాయమైన అధికారాలు, హక్కులు ఇవ్వాలి. లేకపోతే ఇంట్లో అసమాధానం అయిపోతుంది. ఒకరోజు ఓర్చుకుంటుంది, 2 రోజులు ఓర్చుకుంటారు, 3 రోజులు ఓర్చుకుంటారు. ఆ తర్వాత భూకంపం స్టార్ట్ అయిపోతుంది.
సమాధానం ఉండదు, ఇంట్లో శాంతి ఉండదు. దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ అ డిజాస్టర్ when somebody violates the fundamental rights of somebody. భర్తలతో ఒక మాట చెబుతున్నాను, దయచేసి మీ భార్య ఫీలింగ్స్ కొంచెం పట్టించుకోండి. భార్యలతో నేను ఒక మాట చెబుతాను, అవసరమైతే నా తల్లులు అనుకొని కాళ్ళైనా పట్టుకొని చెప్తాను, మీ భర్త ఫీలింగ్స్ కొంచెం పట్టించుకోండి. లేకపోతే మన వాదన, మన ఆర్గ్యుమెంట్లు, మన హక్కులు, మన లాజిక్కులు ఈ భూమి మీద నడుస్తాయేమో, కానీ క్రీస్తు న్యాయపీఠం ముందుకు ఈ లాజిక్కులతో నువ్వు వెళ్ళలేవు. అక్కడ నడవదు, అక్కడ చెల్లదు మన వాదన. ఆ తుఫానుకు ఎవరు మొదటి కారణమో, ఎవరు రెండవ కారణమో, నీతిగల న్యాయాధిపతి పర్ఫెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చే రోజు రాబోతుంది. మీకు తెలుసో లేదో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట వ్యభిచారం చేశారా, నరహత్య చేశారా, దొంగతనం చేశారా, దోపిడీలు చేశారా అనే విషయాలు మాత్రమే తీర్పు తీర్చడు ఆయన. సంసారాల గురించి కూడా తీర్పు తీరుస్తాడు. భార్యాభర్తలు ఎలాగ మసులుకుంటున్నారో అది కూడా లెక్క అడుగుతాడు. లెక్క అడుగుదామనే ఆజ్ఞలు రాసి పెట్టాడు. ఆజ్ఞ రాశాడంటే జాగ్రత్త బాబు, ఈ విషయం అడుగుతాను పైన అంటున్నాడని అర్థం. ఊరికన్నా ఉబుసుపోకకి రాయలేదు ఆజ్ఞలు, టైంపాస్కి రాయలేదు. ఆజ్ఞ రాశాడు బైబిల్లో అంటే పైన లెక్క అడుగుతాను బాబు అంటున్నాడని అర్థం. ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి వీల్లేదు. పురుషుడు తన భార్యకు అన్యాయం చేస్తే పైన మనకు ప్రవేశం ఉండదు అని బైబిల్ చెబుతుంది. ఎలా చెబితే అర్థమవుతుంది? 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, పురుషులారా జీవము అనే కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను ఏం చేయాలంట? ఓసే మడ్డి ముఖమా, జిడ్డు ముఖమా, ఎక్కడ సచ్చావే అని అలా పిలవద్దు. భార్యను సన్మానించాలి. అడ్రస్ యువర్ వైఫ్ ఆనరబుల్లీ, ఇన్ అన్ ఆనరబుల్ వే, రెస్పెక్టబుల్ వే. నార్త్ ఇండియాలో అత్తమామలు కోడలు పిలుస్తారు, బహురాణి కిదర్ హై. బహు అంటే కోడలు, రాణి అంటే రాణి అండి. బహురాణి కిదర్ హై, మా కోడలు పిల్ల మహారాణి అంటారు. కొన్ని మంచి పద్ధతులు ఎక్కడైనా నేర్చుకోవాలి, నార్త్ కానీ, సౌత్ కానీ, వెస్ట్ కానీ, ఈస్ట్ కానీ అండి. ఎక్కువ బలహీనమైన ఘటమని అంటే ఎప్పుడు ఇది ఇంతే, ఈ శ్రోమ అంటుంది, ఎప్పుడు చూసినా ఒంట్లో బాగోలేదు అంటుంది, తలకాయ నొప్పి అంటుంది, ఏ పనికి పనికిరాదు ఈమె, నా కర్మకాలు చేసుకున్నాను, ఇలా మాట్లాడద్దు. ఆ బలహీనతలు అన్నీ కలిస్తేనే ఆమె నీ భార్య. ఆమెను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలి. అంటే జ్ఞానము చొప్పున కాపురం చెయ్యకపోతే మీ ప్రార్థనకు అభ్యంతరం కలుగుతుంది అని అర్థం. ప్రార్థనలు అక్కడ వినడు ఆయన. జ్ఞానం కావాలి. ఇల్లు కట్టుకోవాలంటే స్త్రీకి కూడా జ్ఞానం కావాలి. సామెతలు 14:1
జ్ఞానవంతురాలు తన ఇల్లు. అంటే జ్ఞానం ఎవరికి కావాలి ఇప్పుడు? ఆడోళ్ళకి కావాలా, మగాళ్ళకి కావాలా? ఇద్దరికి కావాలి. స్త్రీలు కూడా జ్ఞానముతో ఇల్లు కట్టుకోవాలి, పురుషుడు కూడా జ్ఞానము చొప్పున కాపురం. ఇద్దరికి. ఏ ఒక్కరికి జ్ఞానం తక్కువైనా సంసారం కుప్పగూలిపోతుంది. కానీ ఈ తరంలో ఎక్కడ చూసినా ఆడవాళ్లే తమ ఇల్లు కూలగొట్టుకుంటున్నారు. సామెతలు 14:1 నెరవేరుస్తున్నారు. ఎందుకు కూలగొట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు అలా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అది నా శక్తికి మించిన విషయం, నా జ్ఞానానికి మించిన విషయం. ఎన్నో మర్మాలు అర్థమవుతాయి నాకు, కానీ అర్థమైనవి అర్థం చేయించాను. కానీ ఒక స్త్రీ తన కాపురం ఎందుకు కూలగొట్టుకుంటుంది? తర్వాత ఏం సాధించాలని? సమాజంలో స్థానం ఏంటి? ఎందుకు అనేది నాకు అర్థం కావట్లేదు. అది నా శక్తికి మించినటువంటి అంశంగా ఉంది. ఫండమెంటల్ రైట్స్. నీవు నీ భర్తకు లోబడి ఉండాలి, నిన్నతడు పరిపాలించాలి, అది అతని హక్కు. దాన్ని భంగం చేయొద్దు. పురుషుడా, నీ భార్యను నువ్వు ప్రేమించాలి, ఆమె నీ ప్రేమలో ఆనందించాలి, ఆమె జన్మ హక్కు అది. డోంట్ వయోలేట్ దీస్ రైట్స్. కొంతమంది పురుషులు వేరే వేరే ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మాయి అడుగుతుంది భార్య కాబట్టి, అదే నేను అంతే, నువ్వు మాట్లాడడానికి వీల్లేదు, నేను అలాగే మాట్లాడతా, అలాగే చాటింగులు చేస్తా, అడిగే హక్కు నీకు లేదు, నేను ఇంతే. అది ఎంతసేపు కొనసాగుతుంది? అమ్మాయి సహిస్తుంది. ఎంతసేపు సహిస్తుంది? మంచిదండి, మీరు అలాగే మాట్లాడుకోండి, నేను హ్యాపీగా ఉంటాను మీరు అని ఎవరంటారు? ఒకరోజు ఓర్చుకుంటారు, ఒక వారం, ఒక నెల తర్వాత భరించలేనంత బాధ వాళ్ళలో స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా? భారతీయ శిక్షా స్మృతి స్టార్ట్ అవుతుంది. బహుత్ ఖతర్నాక్ మామ్లా హాయ్. అవును, ఆడది కదా, బలహీనురాలు, అదేం చేస్తుంది? దాని మొహం, నేను ఇష్టం వచ్చినట్టు ఎవరితోనన్నా ఉంటాను, అది అడగడం ఏంటి అనుకుంటావు కదూ. నిజమే, బలహీనురాలు. కానీ ఆమె వేదన ఒక్కసారి నీవు పట్టించుకోక, సమాజంలో పెద్దలు పట్టించుకోక, ఎవరు పట్టించుకున్న నువ్వు ఆ మాట వినక అమ్మాయిని అలాగే బాధ పెడుతుంటే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. ఒక్క మాట అమ్మాయి, మా ఆయన ఇలాగ నన్ను బాధ పెడుతున్నాడండి అని అధికారికి చెప్పుకుందనుకో, అప్పుడు నువ్వు ఎవరితో పోరాడాలి? ప్రభుత్వముతో పోరాడాలి. పోరాడలేవు, కేసులు అవుతాయి, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి, కోర్టుల చుట్టూ తిరగాలి, లక్షలు ఖర్చు పెట్టాలి, మనశ్శాంతి ఉండదు. అవసరమా ఇదంతా? దిస్ ఈజ్ ఇన్నెవిటబుల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ వయోలేటింగ్ ఎ ఫండమెంటల్ రైట్. కొంతమంది మగోళ్ళు అమ్మాయిని అనుమానించి బాధ పెడతారు. నాకు తెలుసు, నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, నాకు తెలిసిన సర్కిల్లో ఉన్నోళ్ళే. అబ్బాయి ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి అమ్మాయి కనబడలేదు. ఎక్కడ చచ్చావే? మొగుడు వస్తే టైం అయింది, మొగుడు వస్తున్నాడు తెలీదా? శుభ్రంగా అలంకరించుకొని మంచిగా నీట్గా స్నానం చేసి ఎదురు రావాలి తెలీదా? నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే టైం తెలీదా నీకు అని కొట్టాడు, ఘోరంగా కొట్టాడు. సరే కదా అని నెక్స్ట్ డే ఆమె
భర్త గారు వచ్చే ముందు అరగంట ముందే చక్కగా స్నానం చేసి శుభ్రంగా ఇస్త్రీ చీర కట్టుకొని అంత రెడీ అయిపోయి భర్తకు గేట్లో ఎదురొస్తే ఎవడి కోసమే అంత బాగా రెడీ అయిపోయావు, నీ అందచందాలు ఎవడు చూడాలని అని మళ్ళీ కొట్టాడు. ఎదురు రాకపోయినందుకు ఒకసారి కొట్టాడు, ఎదురు వస్తే మళ్ళీ ఒకసారి కొట్టాడు. అంటే ఆడదని అలుసు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. భరిస్తుంది భరిస్తుంది భరిస్తుంది. పిల్లిని గదిలో వేసి కొడితే అది ముందు పారిపోవడానికి దారి చూసుకుంటుంది. దారి దొరికితే వెళ్ళిపోతుంది. ఎటు చూసినా దారి లేదనుకో, పులిగా మారి నీ మీదనే ఎగబడి నీ పీక కొరికేస్తుంది. అయిపోద్ది నీ లైఫ్. బలహీనులను బాధ పెట్టొద్దు, వాళ్ళే సింహాలు అయిపోతారు, నీ పీక కొరికేస్తారు. సమాజానికి ప్రమాదం, అత్యంత ప్రమాదం ఏంటంటే దేవుని న్యాయ విధులలో నుండి పుట్టిన న్యాయమైన హక్కులు, దేవుడు న్యాయ విధుల ఆధారంగా మనకిచ్చిన ప్రాథమిక హక్కులను భంగపరచడం అన్నిటికంటే ప్రమాదకరమైనటువంటి ఉపద్రవం, డిజాస్టర్.